హలో ఎవరు? సరే సరే ఏమైందిరా చెల్ల బాగా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ అన్నయ్య. జైకి ఎలా వచ్చిందట? నేను పోయి తీసుకొస్తా. సరే అరే ముక్క తినక బాగా రోజులు అవుతుంది. అవునరా ఈ శ్రావణంలో పప్పు తిని అంత గ్యాస్ ట్రబుల్ అయిందిరా. చీచి ఏంద్ర పచ్చి నా మీద ఎత్తాను బాంబులని. అరే ఎండి ఏం చేయమంటావురా, అంత గ్యాస్ ట్రబుల్ అవుతుంది. అరే పచ్చి సరే కానీ ఇవాళ నుంచి పప్పు మాత్రం బందురా, మొత్తం ముక్కలేరా. అవునరా ఎండి, వినాయక చవితి శ్రావణం చేయటి నోరంతా సప్పబడ్డది. నెల రోజుల ముక్కలేక రే ఏంట్రా ఇది, అప్పటి నుంచి బాగా ఎత్తాను ఏంద్రా. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టే గానీ ఈ పాట సౌండ్ కన్నా నీ సౌండ్ ఎక్కువ అవుతుంది కదా. అరే ఏం చేయమంటావురా, నా పరిస్థితి అలాంటిదిరా. అరే పిత్తితో విత్తినావు కానీ ఇంకోసారి నా ముందైతే విత్తకురా. సరేరా ఇంకోసారి నేను ముందు విత్తా, కానీ వెనక విత్తుతారా. అరే నీకు దండం పెడతా కానీ నువ్వు ఆ పని మాత్రం చేయ. అరే 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 అభిగాడు వస్తాడు అని ఎట్లా ఎత్తాను చూడు. అరే అభి ఇట్లారా. నువ్వు ఇట్లా ఇక్కడ కూర్చో. నేను మ్యాజిక్ ఎత్తా చూడు, నేను మ్యాజిక్ ఎత్తా చూడు చూడు. ఓర్ని పసిగా ఏదో మ్యాజిక్ ఎత్తా అని పూర నాగని చెప్తే కదా నీళ్ళు తెస్తా. అమ్మతోడే నాకు గింత పవర్ ఉన్నా. ఈ మ్యాజిక్ ఓడు సూది తప్పే లే లే అయినా నువ్వు గాలి తత్తావరా. అయినా పచ్చిగా నీ ప్రతాపం పొరగల మీద కాదురా, పెద్దల మీద చూపెట్టాలరా. అరే ఇప్పుడు చూసినావుగా మన AK-47 గన్ ఇక్కడ దెబ్బకొక్క పిట్ట రాలాల్సిందే. అత్తనారా పసి వాడికి వెళ్ళి వెంకెత్తాడు. ఈ మ్యాజిక్ లాజిక్ అని చూపి అడతాడా రాని. అరే వెంకీ ఒక మ్యాజిక్ చూపెడుతుందా? మ్యాజిక్ ఇక్కడ కూర్చో, మ్యాజిక్ చూపెడతా. ఏ మ్యాజిక్ చూపెడతా, నువ్వు కూర్చోరా కూర్చో. ఊరిని తంత వైపు కుడుతుంటా పడ్డాడుగా. కారం తక్కువైంది. ఇవన్నీ మామూలే కంట్రోల్. అవురా వెంకీ గింటూ కట్టి కదంటావారా. మరి నేను ఏమన్నా చిన్న పోరని అనుకుంటాను. అవురా నీ మ్యాజిక్ లాజిక్ నా దగ్గర చూపెట్టద్దు. ఏమనుకుంటాను నేను ఇంటికి పోయి తాళం చేసేస్తా. అరే వెంకీ వాడు అప్పటి నుంచి సప్పుతో చంపుతాను రా. సరే కానీ కూర్చోదా ఎట్లా వచ్చినావురా? ఎట్లేదురా ఇటు వచ్చిన. అమ్మా ఏం కూర వేసినవే? కూర చేయలేం చేయాలి, కారం వేసుకొని తిను. కైకిళ్ళు పోతారు, లేట్ అయింది వరకే పోతాను నేను. కారం వేసుకొని తిను. దీనికి కైకిలో ఎగిరిదానికి ఎప్పుడు కారం పెట్టి చంపుతుంది. తువ్వాలు ఆడబెట్టినవరా? తువ్వాలు మర్చిపోయినా. గిన్నె పెట్టినా చూసుకోయే, ఒక మంచం తీసుకో. ఎప్పుడు సెల్లేనారా? తినిపో. సెల్ల తీసుకుపోయి బయట వారెత్తా. ఆ పని మాత్రం చేయకమ్మా, అసలే దానికి ఈత రాదు. నన్ను వారే నేను ఈత కొట్టుకుంటా బయటకు వస్తా. దాన్ని నిన్ను ఆకం వారెత్తా గాని కారంతో తిన్నా ఏం ఉంది ఇక ఉపవాసం ఉన్నా మంచిదే పో. అక్క మనోళ్ళకి మనం పార్టీ ఇచ్చినాకనే సర్ప్రైజ్ ఏంటిలో చెప్తా, ఫుల్ ఖుషి అవుతారు. అవునే తర్వాతనే చెప్తాం, మనోళ్ళు మస్తు ఖుషి అవుతారు. అక్క మరి ఒకటే కోడి చెప్పినావు కదా, సరిపోద్దా? ఆ ఒక్క కోడి పశాను ఎండి అనే వింటారు. సరిపోకుంటే తిరుపతి అన్న చెప్పి ఇంకో కోడి కొట్టిద్దంతి. అవునే అక్క, ఇంకో కోడి అయితే అందరికి సరిపోద్ది. సరే పోంగా తీసుకుపోదామే. సరే అక్క. పసిగా వస్తాను కదా. అయిందారా మంచి అయిందారా? పోతాం ఇంకోసారి అల్లీల జోలికి. తమ్ముడు ఎటు పోతున్నావురా? అన్న ఇంట్లో గ్యాస్ అయిపోయింది, సిలిండర్ గ్యాస్ నింపుదాం, పైసలు లేవి, ఏమైనా ఉంటాయారా? అదే అరే గ్యాస్ అయిపోయిందా రా? అవునన్నా. అరే మన ప్రశాంత్ గ్యాస్ ఏజెన్సీ ఉంది కదా.
వాడు ఫ్రీగానే నింపిస్తాడు గారా. అవునా అన్న మన పసి నిజంగానే ఫ్రీగా నింపిస్తాడా? అవునరా, కావాలంటే నీ సిలిండర్ బూటి తేపో, దాని ఒకసారి కూర్చున్నా అంటే నీ ఉత్తగానే నిండిపోతుంది. ఆ? ఏ చల్ నువ్వు ఆపురా తమ్ముడు, అది వేరే గ్యాస్, నువ్వు అనుకునేది కాదు. మరి ఏ గ్యాస్ అన్న? అరే తమ్ముడు, ఆ గ్యాస్ కాదురా, నా ఇంటికి వెళ్ళి వచ్చే గ్యాస్ రా. అరే అన్న అది నీ గ్యాస్ అని నేను నిజంగానే నింపుతావు అనుకున్నానే. నేనేం కష్టపడుతుంది. అరే వెంకీ, ఎందుకురా నా మానం తీస్తాను నువ్వు? నువ్వు చేసే పనులకు మందిలో మా మానం చేయకుండా చాలు. ఏంద్రా గిడ కూర్చొని ఉన్నారు? అంటే రోడ్ మీద కూర్చుంటే ఏమన్నా వచ్చి గుద్దుతాయని ఇక్కడ కూర్చొని ఉన్నాం. అదేం లేదురా, సావన అయిపోయింది కారా, ముక్క తినక బాగా రోజులు అవుతుందిరా. అరే మా ఇంటి కూడా రోజు కారం తొక్క అవుతుందిరా. ఏం చేద్దామంటావు మరి? అరే మా ఇంటికాడ కూడా అదే అవుతుందిరా. అది ఇదా? అరే మరి దావత్ తీసుకుందామా రా? అరే దావత్ చేసుకుందాం అంటే పైసలు లేవు రా, వాళ్ళని ఇస్తే మంచిగా ఉండు. అన్న ఎందుకే మేము ఇస్తాం. మీరు దావత్ ఇస్తారా? అవునన్నా ఇస్తాం, మనందరం కలిసి దావత్ చేస్తాం. అసలు మీరు మాకు దావత్ ఇస్తాను ఎందుకు అనుకుంటారు? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. మీరు బాగా తింటారని ఇస్తున్నాం. ఏ ఆగే జున్ను, మీకు ఒక సర్ప్రైజ్ ఉంటది. దావత్ అయిపోయినాక అదేంటిదో మీకు చెప్తా. లక్ష్మి నాకు అర్థమైంది, నువ్వు ఎందుకు దావత్ ఇస్తా అంటావు. ఏమర్థమైంది అన్న అంతగానో నీకు? లక్ష్మి నీ పెళ్లి ఫిక్స్ అయినట్టుంది కదా. నీ ముఖం అది కాదా? మరి ఎందుకు ఇస్తా అంటారు? అది అరే ఈ ఫ్రూటీకి ఫిక్స్ అయినట్టుందిరా, అందుకే లక్ష్మి చెప్పని ఇస్తలేదు. ఏ ఆపురి, మీరు మీ పాస్ పెన్ ముఖాలు, మా అక్క గాంధీ నాకు ఫిక్స్ అయిద్దా? అరే నేను మళ్ళీ తాగురా. సరేగా ఏంటో చెప్పురి. అన్న నీకు ఆన్సర్ గా అన్న దావత్ గా అన్న. అంటే ఇప్పుడు నేను మాకురా జున్ను, మాకు దావతే కావాలి, మాకు ఆన్సర్ అంతా ఏమద్దు. అక్క భలే సర్ప్రైజ్ కానీ. అవునే పసి గటేమో సప్పుడైంది. ఇప్పుడు కేసర్లు ఉన్నాయి, బత్తలు పెట్టినట్టున్నారు కేసర్లలో. సరే పారి, మనం దావత్ చేసుకుందాం. ఇంటికాడ కాకుండా తోటలో చేసుకుందాం, మన తోటలో. సరే సరే. సరే రాళ్ళు చెట్లకే తీసుకుంటే మస్తు ఉంటది. మేము ఇక్కడ పని చూసుకుంటాం కానీ మీరు పోయి కట్టెలు తెపోరు. ప్రశాంత అమ్మాయ కట్టెల పైన తప్పించుకుందా. ఓ శ్రీకాంత్ అన్న మంచి కూర్చున్నావు, బండ తీసుకురాపో. కట్టెల పని తప్పించుకున్నా అంటే నాకు బండల పని చెప్పినావా? కెమ్మిలా పట్టుక తాగురు. అరే ఇటు ఉంటాయి కావచ్చు, ఇటు ఉన్నదే జాగ్రత్త మరి. అమ్మతోడి గ్యాస్ ట్రబుల్ అవుతుంది, ఇక్కడైతే ఇవ్వలేరు. అరే వెంకీ, అరే ఏదో సౌండ్ వస్తుందా? ఏ సౌండ్ లేదు. అరే లేదా గాండ్రిస్తుందిరా. ఏ కాదు మంచిగా అరే నిజమేరా, పులి గాండ్రించిందిరా. అరే గాంధించింది పులి కాదురా, నేనేరా పిత్తిన. పువ్వలేరని పువ్వలేరని. మేమైతే భయపడుతురా. లచ్చక్క ఈ చికెన్ కడుక్కరాపో. సరే సరే. చూటక్క నువ్వు సోపతుకో. ఏ లక్ష్మి, కూర అయిందా కాలే ఇంకా? ఇక అయినట్టు ఇక దించుడే. కానీ కానీ అరే మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అవుతుందిరా. అరే కాసేపు ఆపుకోరా, మందిలో మానం తీయకరా, నీకు దండం పెడతారా. అరే అమ్మతో రావట్లేదురా, ఏదైనా ప్లాన్ చెప్పురా. సరే నేను ఒక ప్లాన్ చెప్తా, సాంగ్ పెడతా, ఆ సౌండ్లో నీ సౌండ్ ఇడు. సరేరా. అరే ఇప్పుడు పాట పెడతా అన్న, కూర ఎంతసేపు ఈ పాడినది. కూర అయ్యేటప్పుడు పాట ఎందుకు బావా? అయ్యో కాసేపు వినలేరు, కూర ఎంతసేపు ఇన్నూరు దిగు పెడతా అన్న. పెట్రా జల్లి పెట్టు. బావా అంటే మధ్య మధ్యలో ఏదో సౌండ్ వస్తుంది. అంటే అది డీజే పాట కదా, మధ్య మధ్యలో బేస్ సౌండ్ వస్తాయి. అరే ఎండి. సరే కూర అయినట్టుంది, పారి తిందాం. లేవుడి. లక్ష్మి బగర్ కూడా వేసుకొచ్చిరా.
ఇక్కడ అండితే లేట్ అవుతుందని ఇంటికన్నా వేసుకొని వచ్చిన. మంచి పని చేసి. అరే మా అమ్మ రోజు కైకిలో ఎగిరితానా, రోజు కారం పెడతాదిరా. చికెన్ తినక ఎన్ని రోజులు అవుతుందిరా, ఇన్ని రోజుల కూలి మొత్తం తీస్తా. ఏమైనా లక్ష్మి ఏమో సర్ప్రైజ్ అంటే చెప్పు, ఇప్పుడైనా చెప్తావా? చెప్పవు ఇక. అయ్యో తిననైతే తినలేరు, ఇంటికైనాక చెప్తా. అబ్బా లైఫ్ లో తినలేరా, మస్తు టేస్ట్ ఉందిరా. ఇన్ని రోజుల కూలి మొత్తం తీసిందిరా. ఏమైనా లక్ష్మి ఏమో సర్ప్రైజ్ అన్నావు, చెప్తావు చెప్పవు ఇంకా. అయ్యో చెప్పేదాకా నన్ను ఆగుతారు ఆగరా? మా అన్నయ్య అయితే రానియలేరు, చెప్తా. అగో అక్క అత్తండు బటన్ కూడా తెచ్చింది. అసలు ఆ బటన్ ఏంది, ఆ డబ్బు ఏంది, అసలు ఏం అర్థమైతే నాకైతే అర్థమే అయితే లేదు. మనకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చింది పసి. అవునా? అవునా? అవును, మీకు సర్ప్రైజ్ గా చూపిద్దామని ఇదంతా ప్లాన్ చేస్తాం. సరే కానీ ఓపెన్ చేయండి, చూద్దాం. అన్న ఓపెన్ చేసేదాకా నన్ను ఆగవానే. వావ్ ఎంత బాగుందిరా. నేను ఒక సెల్ఫీ దిగుతా. మనం అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. సరే అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి.